కూడా అంటూ ఉంటారు. అలా వీళ్ళిద్దరు చదువుకొని జాబులు చేస్తుంటే వస్తుందన్నట్టు కూడా ఏమో మరి నా బ్రెయిన్ ఎక్కువ పెట్టానో నాకు తెలియదు కానీ బట్ యా ఏ రకంగా చూసినా అండ్ ఆహా నుంచి శ్రీనివాస్ బాలబొమ్మల మంచి కంటెంట్ని ప్రోత్సహించిన ప్రొడ్యూసర్స్ని పిలవాలన్నమాట. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం మనందరినీ పలికించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ నాకు చాలా చాలా ఇష్టం, నేను ఆయన స్పీచెస్ కూడా చాలా ఫ్యాన్ని. అండ్ అలాగే తన్విక జశ్విక క్రియేషన్స్ నుంచి సుభాష్ గారిని ప్లీజ్. అండ్ శ్రీనివాస్ గారు ఆహాకి ఇచ్చే కంటెంటే కాదు, మామూలుగా ఆయన స్టేజ్ మీద స్పీచ్ డైరెక్టర్ విజయ్ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తన కాస్ట్యూమ్ ఎలా ఉందని చూసారా? అంతసేపు మాట్లాడండి కదా, చెప్పండి. ఏంటి మీరు మాట్లాడుతున్నారు కానీ మైక్లో ఎందుకు రావట్లేదు? మైక్ దగ్గర లేదని అర్థం. మాట్లాడండి విజయ్, కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడరా మైక్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. లోనే ఉన్నారు ఇంకా, సో వాసు మాట్లాడతారు. మగాలేగా తగ్గాలి, ఎప్పుడు తగ్గాల్సిందే, తప్పదు. అందరికి నమస్కారం అండి, వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో విద్యావాసులహం ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా. అండ్ డెఫినెట్గా ఫిలిం మీ అందరికి నచ్చిద్ది. ఇనీషియల్గా ఫిలింతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక పీడిఎఫ్ పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తుగా అనిపించింది, విద్యావాసులహం, మొదలేమో వివాహం అని ఉండింది. అది ఇదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ పీడిఎఫ్ మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా, ఎప్పటి నుంచో ఇలాంటి చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటుంది, అది వెంకటేష్ గారు లాగా మనం సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం, చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అరే ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటుంది, భలే ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం ఉంటే కోపంగా అనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందంగా అనిపిస్తుంది. ఆయన ఎంత సాడ్నెస్లో ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే అది ఆయన అది ఏంటో తెలీదు, ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు, ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు, మీతో ట్రావెల్ అయిన ఫిలిం. అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే, అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం టైటిల్ సాంగ్ అంటే పిచ్చి అనమాట. ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా, అంత పిచ్చి. సో అలా ఉండేది. అండ్ దెన్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే ఒక సాంగ్. యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఎన్నిసార్లు విన్నానో కూడా నాకు గుర్తులేదు, అమేజింగ్ సాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు, ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి, అది ఇంకా బయటకు రాలేదు, వీడియో సాంగ్. ఇట్స్ అ వెరీ నైస్ డ్యాన్స్ నంబర్, మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో
ఆ పాట ఎరగొడేశారు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎస్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగిద్ది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మా అఖిల్ డిఓపి, అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ భయ్య, మణికాంత్ గారు యూనో ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటుంది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా ముఖంలో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా భయ్య అంటాడు సీరియస్గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతి షాట్ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అదొకలాంటి మనం ఎప్పుడైనా మానిటర్లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం. ఆయన అబ్బాయి ఎంత గొప్పగా భలే వచ్చింది షాట్ అని మళ్ళీ ఆనందపడుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్ళడు ఆయన. మణిగారు వేరే షాట్కి వెళ్ళాలి మనం అంటే సూపర్ అదిరిపోయింది బై షాట్, ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వీ హ్యావ్ టు అసోసియేట్ అగైన్. అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం 17th ఆహాలో వస్తుంది. సో హ్యాపీ. ఇది 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం. ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని, అండ్ దెన్ కోటబొమ్మాలి అందులో వచ్చింది. అండ్ దెన్ నౌ విద్యావాసులహం ఇస్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్కి వాళ్ళందరికీ కూడా. అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ అ ఇన్-హౌస్ యాక్టర్ దేర్. ప్రతి ఫిల్మ్ కూడా ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. అండ్ ప్లీజ్ టు వాచ్ అవర్ ఫిల్మ్ May 17th. ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్లో మంచి చిల్ ఫిల్మ్. ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. మర్చిపోయా శివాని గారి గురించి మాట్లాడమర్చిపోయా. సారీ. లేదు. అండ్ శివాని గారితో శివానితో ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ ఇది రిలీజ్ అయ్యేది మాది. అండ్ మోర్ దెన్ ఫస్ట్లో యూస్ టు బి లైక్ చాలా తక్కువ మాటలు ఉండేవి, అండ్ దెన్ ఇట్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో శివానితో ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. అండ్ ఓ చిన్న ఏంటి ఏం చెప్తాను చాలా ఇదే ఎక్కువ. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేసావు శివాని సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో శివాని హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ విద్యావాసులహం ఇది ఆల్మోస్ట్ 2.5-3 years జర్నీ వీళ్ళ టీం మొత్తంతో. అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడని. ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మాలి వచ్చింది, మంచి సక్సెస్ అయింది. సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్. సో విద్యావాసులహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికని కోరుకుంటున్నాను. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, పాటలు విన్నారు. ఎంత హాయిగా ఫన్గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీ టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహులా. అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే హీస్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో తన కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను.
ఆ తర్వాత మేము ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 వీక్లో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 ఇయర్స్గా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగోలు అవి ఇవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. It was very lovely working with him and I would love to work with him again and again also. ఎక్కువ చెప్పేసా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు, ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, రియేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే నా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్, వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిశాను. అండ్ మా మహేష్ గారు, రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్. అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి సర్లే ఆయన చూసుకుంటారు టైప్లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారు మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాజ్ వన్ మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు. మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్నీ మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహాలో రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా, చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ స్వీట్ సోల్. చాలా మెల్లిగా మాట్లాడుతూ, చాలా కామ్ అండ్ క్వైట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీఈస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందులో 2 సాంగ్స్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. సో హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్సిలో మేము చేసాము ఒక 15 days స్కెడ్యూల్. సో 15 days అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్లా ఉండింది. అయ్యో అయిపోయిందా అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఎల్లుండి దట్ ఈస్ May 17th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ. థ్యాంక్ యూ.